Keep the palms in Namaskara Mudra. Visualize the rising sun. Hiranmayena patrena satyasyapi hitam mukam tatvam pushanna pavruno satyadharmaya drustaye Om Hram Mitraya Namaha. Om Hram Mitraya Namaha. Ekam, Dve, Trini, Chatvari, Pancha, Shata, Sapta, Asta, Nava, Dasha, Ekadasha, Dvadasha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హలో వసంత గారు. హాయ్, నమస్తే. నమస్తే. సో బిజీగా ఉన్నట్టున్నారు యాజ్ యూజువల్ గా. సో మధ్యలో ఇంటరప్ట్ చేశాను అనుకుంటా. It's okay. Come and see our students. యా, చాలా బాగున్నారు. Performing. యా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఒక్కటి నేను గమనిస్తే ఎస్పెషల్గా ఇంత ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా చేస్తున్నారు చూడండి. దాని గురించి నేను మధ్యలో ఇంటరప్ట్ అయ్యా, నేను తెలుసుకుందామనే వచ్చాను. సో ఇవే కాకుండా ఇంకా డిఫికల్ట్ ఆసనాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా చేయగలుగుతారా? వావ్, వండర్ఫుల్ గా చేస్తారు. ఏజ్ తో సంబంధం లేదు ఇక్కడ. ఏజ్ ఈజ్ ఏ నెంబర్. అంతే అంటారు. ఇంట్రెస్ట్ ఉండాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అంతే. ఎవ్రీ పర్సన్ కెన్ ప్రాక్టీస్ ఎనీ ఆసన విత్ దేర్ లిమిట్స్. ఓకే, ఒక్కసారి మా కోసం ఆ ఆసనాలు కూడా వేసి చూపిస్తాను. వండర్ఫుల్. రిలాక్స్, రిలీజ్ ద పోస్చర్స్. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ అంతా కూడా వక్రాసన. ఇది డయాబెటిక్ కి చాలా మంచిది. మనము ఇప్పుడు జనరల్ లైఫ్ లో ఎలా అయిపోయింది అంటే, ఒకప్పుడు 50s దాటితే మనకు డయాబెటిక్ వస్తుందేమో అని మనం కంగారు పడే వాళ్ళం. వచ్చేది. ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు. 20+, 30+ నుంచే ఈజీగా వచ్చేస్తుంది, డయాబెటిక్ వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన ఆసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి, డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ బ్యాక్ ఎక్కి వీటన్నింటికి. ఇది సింపుల్ ఆసనాస్. మనం అనుకుంటుంటాం చిన్న పిల్లలు చేస్తారు, ఏజ్డ్ యంగ్స్టర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయగలుగుతారు అని. దట్టు వీళ్ళందరూ ఆన్లైన్ స్టూడెంట్స్. ఓకే. సో ఆన్లైన్ లో చూసి ఇంత బాగా నేర్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా షాక్ అవుతారు, ఆన్లైన్ లోనే చాలా చక్కగా అడ్వాన్స్ లెవెల్ ఆసనాస్ కూడా నేర్చుకున్నారు. ఓకే, మా కోసం ఒకసారి అడ్వాన్స్ లెవెల్ ఏంటో చూపిస్తారా? చూపిస్తాను. దట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా 40 బిలో లేరు. అందరూ 48, 50, 56 అలా. ఎస్ అదే ఏజ్ వాళ్ళు కూడా వీళ్ళతోటి ప్రాక్టీస్ చేయలేరు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో నేర్చుకున్న వాళ్ళే. చాలా చేస్తారు చూడండి, తప్పకుండా చేస్తారు. ఎస్, లెట్స్ స్టార్ట్. చక్రాసనమా. కమాన్. ఎస్, సూపర్, వండర్ఫుల్. ఎస్, చూడండి. ఎస్ ఈవిడ ఏజ్ ఎంత ఉంటుందండి? 56. సో యా, వండర్ఫుల్. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారో చూసారా? నిజంగా జస్ట్ అలా సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. వీళ్ళు ఇంట్లో ఎలా నేర్చుకుంటారు అంటే, నేను గైడెన్స్ ఇస్తాను ఒక పర్సన్, తనకి వాళ్ళ సన్ గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తే చక్కగా చేసేసారు. ఆన్లైన్ లో కూడా ఇంత రిజల్ట్ ఉంది అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు. లెట్స్ డూ హలాసన. సో ఈ ఆసనం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మీరు చెప్పిన ఈ చక్రాసనం వల్ల? ఎస్, చక్రాసన మన స్పైన్ మొత్తం ఎంటైర్ మేరుదండ అంటారు, ఫ్లెక్సిబుల్ చేస్తుంది. మన బాడీలో మనం ఇలా చక్కగా నిలబడుకున్నాము అంటే, మన స్పైన్ ఎప్పుడైతే ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం, స్ట్రెంగ్త్ గా ఉండగలుగుతామో, మనం అప్పుడు మన లైఫ్ స్టైల్ ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. ఓకే, మన స్పైన్ రీజియన్ ని యాక్టివేట్ చేసి స్ట్రెంగ్తన్ చేస్తుంది చక్రాసన. లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చేస్తుంది. ఎంటైర్ డే ఎనర్జెటిక్ గా ఉండడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ పోస్చర్. ఆర్మ్ స్ట్రెంగ్త్ పెంచుతుంది, షోల్డర్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. మనకు డయాబెటిక్ కి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చక్రాసన గురించి చాలా బెనిఫిట్స్. ఒక్క ఆసనం తోటి ఇన్ని డిసీజ్ ని మనం కవర్ చేయొచ్చు అని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు చేస్తున్నారు కదా హలాసన. ఓకే, దీని వల్ల మనకి ఎంతసేపు ఉండాలండి మినిమం ఈ పోస్టర్ లో? ఒక 10 seconds నుంచి చాలు. ఓకే, వాళ్ళ బాడీ కెపాసిటీని బట్టి. మనకి ఇప్పుడు
మన అబ్డోమినల్ మజిల్ రీజియన్లో చాలా చక్కగా ప్రెషర్ వస్తూ ఉంటుంది, ఒత్తిడి వస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా బాగా తగ్గిపోతుంది. ఈ ఆసన కూడా డయాబెటిక్ కి చాలా అంటే చాలా మంచిది. అండ్ చాలా వరకు అందరూ కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బెల్లీ లాస్, ఫ్యాట్ లాస్ ఎస్పెషల్లీ బెల్లీలో కావాలి అనుకుంటున్నారు. అలాంటి ఆసనాలు కూడా ఉన్నాయంటారా? వండర్ఫుల్. ఖచ్చితంగా ఇప్పుడు మనం చేస్తున్న కమ్ టు శవాసన. ఎస్, నౌ డూ ద ఆపోజిట్ పోస్చర్, కౌంటర్ పోస్చర్, మత్స్యాసన. డిఫరెంట్ స్టైల్లో మనం మత్స్యాసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్ వేరియేషన్ అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తాము, సరళ మత్స్యాసన అంటారు. కొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళారంటే పద్మాసన వేసి మత్స్యాసన. జనరల్ గా ఇప్పట్లో పద్మాసనాల్లో కూర్చోవడమే కష్టం. పద్మాసన నుంచి మత్స్యాసనకు వచ్చారు. ఒకసారి గమనించామంటే మన థ్రోట్ రీజియన్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా స్ట్రెచ్ అవుతుందో. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ కోసము మనకి ఈ పోస్చర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లము, థైరాయిడ్ వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మనం క్యూర్ చేసుకోగలుగుతాం. ఓకే. అండ్ అలాగే మీరు చెప్పారు మనము కంఫర్ట్ గా ఇందులో చాలా ఆసనాలు ఉన్నాయి, ఓన్లీ మత్స్యాసనం ద్వారా. అంటే ఆ ఆసనానికి అన్నిటికీ కూడా సేమ్ ఎఫెక్టే ఉంటుందా లేదా? సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు సరళ మత్స్యాసన చేసినప్పుడు ఓన్లీ మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ వరకు యాక్టివేట్ అవుతుంది. పద్మ మత్స్యాసన పద్మాసనాలో వేసినప్పుడు మనకి ఈ అబ్డోమినల్ రీజియన్ అంతా కూడా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ గైనిక్ ఇష్యూస్ క్యూర్ అవ్వడం కావచ్చు, మనకి హిప్ రీజియన్ తగ్గడం కావచ్చు, నీస్ బాగా స్ట్రెంగ్తెన్ అవ్వడం కావచ్చు, థై ఫ్యాట్ తగ్గడం కావచ్చు. ఇలా ఎవరి ఏజ్ గ్రూప్ ను బట్టి, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనమైతే అన్ని వేరియేషన్స్ నేర్పిస్తాం, మాక్సిమం ట్రై చేయగలుగుతారు. ఓకే. అండ్ మీరు చెప్తుంటే సెన్స్ చేయగలుగుతున్నాను. బేసిక్గా యోగా అంటే అందరూ ఇంకా సేమ్ అదే మనం చెయ్యొచ్చు అని, కానీ కాదు, ఎవరి బాడీ కండిషన్ ని బట్టి మనం చెయ్యాలి అనేది. అండ్ అలాగే ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే మీరు చెప్పారు కదా ఈవిడ ఏజ్ ఆల్మోస్ట్ 50+. 56 అందరినీ చక్కగా కూర్చొని పెట్టేద్దాము తప్పకుండా. అండ్ అలాగే వీరితో మనం మాట్లాడదాం కూడా. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సోర్స్లాదేవి. ఓకే. ఎంత ఏజ్ ఉంటుంది మీకు? 56. సో మరి ఈ ఏజ్ లో కూడా లైక్ ఇంత కష్టంగా అనిపించకుండా చాలా ఈజీగా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు, ఎస్పెషల్లీ యోగా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 హ్యాపీ, చాలా ప్రౌడ్ కూడా. మిమ్మల్ని చూస్తే మాకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్, మోటివేషన్ అన్నమాట. సో అందుకే నేను మిమ్మల్ని ఈ రోజు మాట్లాడించేది కూడా మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ ఏజ్ లో కూడా నాకేంటి, నేను ఎందుకు చేయాలి అని కాకుండా ఎంత కష్టమైనా కూడా చాలా ఈజీగా చేస్తున్నారు. కాబట్టి నేను మీ ఎక్స్పీరియన్స్ ని అడుగుదాం అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుందండి? అంటే ఇంత డిఫికల్ట్ గా చేస్తున్నారు కదా, మీ ఆరోగ్యం ఏమనిపించదండి అసలు. ఓకే. యోగా చేసినప్పటి నుంచి మీ హెల్త్ ఎలా ఉంది? మొదట నీ పెయిన్స్ లేవు, మొదటిది. జాబ్ పరంగా ఎప్పుడు స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉండాలి. ఓకే. దానికి నాకు అసలు నీ పెయిన్స్ లేవు. ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ చేయగలుగుతాను ఇప్పటికి కూడా. ఇప్పటికే గ్రేట్ చెప్పేది. ఓకే. 2 అసలు షుగర్ కంప్లైంట్ లేదు, ఇక ముందు కూడా రాదని మా గురువు గారు మాకు షూరిటీ కూడా ఇచ్చారు. అంతే అంటారు. చాలా దానికి. ఓకే. 3rd వన్ బీపీ లేదు, అండ్ ఫైనల్ థైరాయిడ్ లేదు. వీళ్ళన్నిటికీ రాజా అది కూడా లేదు, ఇక ముందు కూడా రాదు. ఓకే. అండ్ మీకు జాయిన్ అయింది వారు ఖచ్చితంగా రాధిక మీకు అని చెప్పారు. దానికి చాలా గురువు గారికి థ్యాంక్ యూ. జనరల్ గా మనకి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత చాలా మన ఏజ్ కి తగ్గట్టు మన యాటిట్యూడ్ ఉంటుంది కదా. తప్పకుండా. మన అలవాట్లు, మన నడవడిక, మార్పులు అన్ని వస్తాయి కదా. బట్ 20+ ఏజ్ లాగా యాక్టివ్ గా ఉంటారు సువర్చల గారు. ఈవెన్ క్లాస్ లో కావచ్చు, ప్రాక్టీస్ లో కావచ్చు. నేను బాగా హెవీ ప్రాక్టీసెస్ చేయించినప్పుడు జనరల్ గా అడుగుతూ ఉంటాను, మీరు టైర్డ్ అయిపోయారా, కొంచెం రెస్ట్ తీసుకుంటారా అని. అస్సలు లేదండి, మీరు ఇంకా చెప్పండి అని. సో అప్పుడు వెంటనే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు అనమాట. వాళ్ళకి అప్పుడు ఫీలింగ్ ఏమని వస్తుంది, వీళ్ళే చేస్తున్నారు, మనం చేయకుండా ఉంటే ఎలాగా అని. సో ప్రాక్టీస్ లోను మోటివేట్ చేస్తారు, వాళ్ళ యాక్టివ్నెస్ తో కూడా మోటివేట్ చేస్తారు. ట్రూ. నేను కూడా చూసాను ఎంతసేపు లైక్ మనం వీడియోస్ తీసుకునేటప్పుడు నేను చేస్తాను, నాకు ఈ ఆసనం చెప్పండి, నాకు ఆసనాలు అయితే గుర్తుండవు కానీ ఆ పోస్టర్ అయితే నాకు గుర్తుంది అని. సో చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఏం చెప్తారండి ఈ వసంత యోగా గురించి? ఫస్ట్ డిఫరెంట్ యోగా సెంటర్స్ రన్నింగ్ లో ఉన్నాయండి. ఇంతకు ముందు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. అవి వెళతాము, ఒక 1 hour ఏదో చేస్తాము, వచ్చేస్తాము అలాగా. అయితే నేను చిన్నవే చేసుకునేదాన్ని ఇంట్లో. సూర్య నమస్కారాలు అంటే 12 ఒక సెట్ వేయటమే గొప్ప. ఓకే. అది 12 వేయమనేవాళ్ళు. కాబట్టి 12 వేసి నేను సూపర్ అనుకునేదాన్ని. వచ్చిన కొత్తలో మేడం గారు చెప్పారు, నేను 100 డౌట్లు అడిగా. మేడం డ్రెస్ కావాలా, మేడం షూ కావాలా, మేడం నేను అది చేయాలా, మేడం నేను ఇది చేయాలా,
ఇలా ఎన్నో అసలు పాపం వారు ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు, సెషన్లో ఉండి కూడా ఆన్సర్ చేసేవాళ్ళు, అట్లాగండి ఇట్లాగండి అని. నేను ఇంత ఏజ్ ఏ నొప్పులు రావు కదా అంటే ఏమి కాదనేవాడు. మొదట దానికి ఇన్స్పైర్. వారి వాయిస్ అంటే అద్భుతం అసలు, అన్నిటికీ అది పెద్ద టానిక్. అసలు ఎంత స్పోర్టివ్గా ఇస్తారంటే నేను చేయగలనంటే చేయగలవు, చేయి ఫాస్ట్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఇక అసలు అప్పుడండి సూర్య నమస్కారాలు 108 అంటే ఓన్లీ సండేస్. ఒక్కొక్క పాప ఉండేది, ఇంటర్ ఆర్ 10th శ్రేయ తన పేరు, శ్రావ్య. అసలు తను చేస్తుంటే చేస్తుంటే ఇక నేను అనేదాన్ని నేను చేస్తా అంటే వద్దు 60 చెయ్యనేవాళ్ళు. ఆహా నేను చేస్తా. అలా 108 ఫస్ట్ సండేస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత ఇక శనివారాలు వస్తే చాలా మంది పారిపోవడానికి ట్రై చేస్తాం, అస్సలు భయంకరంగా చేయిస్తారు. ఓహో, ఎన్నెన్నో స్కూల్ కన్నా చాలా దారుణం ఉందంటారు. చాలా అంటే చాలా. మరి మీరు అంత స్ట్రిక్ట్ గా మన క్లాస్ లోనే ఎప్పుడైనా టీచర్ అంత వైలెంట్ గా ఉంటే ఎప్పుడెప్పుడు పారిపోదామా అనిపిస్తుంది, మీకు అనిపించింది ఎప్పుడైనా? మేమేమనుకుంటామంటే ఇలా స్వస్తికాసనం ఒకటి వస్తుంది, వెయ్యమనగానే ఇలా చేయి వెనక్కి తీసేయాలి, మేడం రావట్లేదు ఒక కేక పెట్టగానే దానికి సజెషన్ ఇస్తారు. ఓకే. అలా కాదు, థ్రెడ్ తీసుకో, లేకపోతే చున్నీ ఉంటే చున్నీ తీసుకో, దాంతో పట్టుకొని లాగే వచ్చేస్తుంది అని. అలా అసలు ఈ చక్రాసనం అసలు రాదు నాకు. మా బాబు వచ్చి ఉన్న రోజుల్లో మేడం చూసారు ఆన్లైన్, బాబుని చూసి బాబుని కొంచెం సపోర్ట్ తను చేస్తారు, అలా అలవాటు చేశారు. అట్లాగా చాలా ఆసనాలు నేను అన్ని చిన్న ఈ వక్రాసనం ఇవన్నీ ఏం తెలియదండి అసలు. ఏవో కొన్ని ఆసనాలు మహా అయితే ఇట్లా త్రికోణాసన, పార్శ్వకోణాసన ఇంతవరకే వచ్చేది. ఇప్పుడు అసలు మీరు ఏదో చెప్తే అది చేస్తాను అనే లెవెల్కి వచ్చాము. అంటే ఇప్పుడు నేను చేస్తున్నానంటే మా వీళ్ళందరూ నాకు జూనియర్స్ అసలు కదా, ఆయన వాళ్ళతో పోటీ పడి చేసి మేడం గారు యా సూపర్ అని ఎప్పుడు అంటారా అని మొదట దానికోసమే అంతే, ఇక ఎవరేమనక్కలేదు, సూపర్ అన్ని వారు ఒక మాట అంటే ఇంకా ఆ రోజు అన్నట్టు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అసలు. సో మరి మీరు ఎవరికైనా చేస్తున్నావు నువ్వు అంటే ఆయన ఆహా అంటే కాదు, వీరు ఆహా అంటే యా నేను సాధించాను అంతే. టీచర్ నుంచి ఏదన్నా ఒక చిన్న మాట వస్తే అదొక బూస్ట్ మనకు ఉంటుంది. ఈ వసంత యోగాని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు మీరు? తప్పకుండా. మా స్కూల్లో మా స్టాఫ్ చాలా మంది చెప్పండి. అయితే ఈ టైమింగ్స్ 1.5 hour నాన్ స్టాప్. మార్నింగ్ కావచ్చు, అసలు ఎంత ఫ్లెక్సిబిలిటీ 4 ఉన్నాయి కదా, మార్నింగ్ కావచ్చు, మార్నింగ్ సెకండ్ బ్యాచ్ కావచ్చు, ఈవినింగ్ ఫస్ట్ బ్యాచ్ కావచ్చు, ఈవినింగ్ సెకండ్ బ్యాచ్ కావచ్చు, అందరికి ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా. ఫ్లెక్సిబుల్ టైమింగ్. నాకు ఇది కుదరదండి అయితే అక్కడ చేరు, అక్కడ కుదరదండి అక్కడ చేరు, ఇలా మాకున్న టైమింగ్ ఏదో దాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ చేసేస్తారు. పైగా నాకు అర్జెంట్ ఇది ఉంది, పైగా ఇప్పుడు చేశాను అనుకోండి, పట్టింది అనగానే వెంటనే రెమెడీ ఏదో చెప్తారు, ఇది చేయి రిలీజ్ వచ్చేస్తుంది, వెంటనే రిలాక్స్ అయిపోయేటట్టు అనమాట. ఒక 1 word లో మీ మేడం గురించి ఏం చెప్తారు? షీఈ్ వెరీ గ్రేట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఈమె దొరకటం నిజంగా మాకు అదృష్టం. నిజంగా మా అదృష్టం. అంటే దీనికి ఆన్లైన్ కాబట్టి చెప్పడం కాదండి, అది నిజం కూడా. నేను వీరు చెప్పినవి ముద్రాస్ కావచ్చు, థైరాయిడ్ కి ఇలా సింపుల్ మా స్టాఫ్ కి నేర్పా. నైస్. అంటే మొత్తం చేయలేరు కదా, సింపుల్ ఇలా వెయ్యండి తగ్గుతుంది థైరాయిడ్, ఇలా మత్స్యాసనం వేయండి థైరాయిడ్ తగ్గుతుంది, షుగర్కి ఒకటి ముద్ర రాసుకొని చెప్తారు, చాలా చెప్తారు. సంజీవిని ముద్ర కావచ్చు, సూర్య ముద్ర కావచ్చు, అపాన్ ముద్ర కావచ్చు, ప్రాణాయామాలో డిఫరెంట్ చేస్తారు. ఇది దీనికి తగ్గుతుంది అని. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుంది ఆ సింపుల్ అదొక్కటి మీరు చేసుకొని తగ్గిపోతుంది. వారికి థ్యాంక్స్, వారు థ్యాంక్స్ చెప్తే నేను చెప్తాను. సువర్చల గారి లాంటి స్టూడెంట్స్ టీచర్ కి దొరికితే కూడా హ్యాపీ. ఆ డెడికేషన్ ఉండాలి. నేర్పిస్తున్నాము అంటే వాళ్ళు ఎంత నేర్చుకుంటుంటే టీచర్ కి అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా బాగా నేర్పించాలి, ఇంకా వాళ్ళని షైన్ చేయాలి. వాళ్ళు హెల్దీగా ఉన్నారనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి చూసారా, మన గ్రోత్ ని అలా తీసుకెళ్తాయి. టీచర్ కి అంతకు మించి ఏం కావాలి? నేను ఇంత చక్కగా అందరికి నేర్పించగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మా గురుగారు రామచంద్ర గురుగారు బ్లెస్సింగ్స్ మాత్రమే. నేను దైవం లాగా పూజిస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా అలానే అంత ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమతోటే వాళ్ళు సగం ఎనర్జీని నాకిస్తున్నారు. సో ఆ ఎనర్జీని నేను స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. డెఫినెట్గా అండి, చాలా బాగుంది. అండ్ మీ స్టూడెంట్స్ కూడా చాలా బాగున్నారు. అండ్ ఒక ఫీడ్బ్యాక్ నేనైతే తీసుకున్నాను ప్రస్తుతం. ఇంకా చాలా మంది కూడా మీ రిజల్ట్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి నేను కవర్ చేసే వెళ్తాను ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.